రెడ్ క్రాస్ అనే సంస్థ మానవతా విలువలు భూతదయ కలిగిన ఒక అంతర్జాతీయ సంస్థ. ఈనాడు ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ రెడ్ క్రాస్ శాఖలు ఉన్నాయి. తొలి రోజుల్లో యుద్ధాలలో గాయపడిన సైనికులకు సేవ చేయడమే ఒక ముఖ్య ఉద్దేశంగా ఉండేది. ఆ తర్వాత ప్రథమ చికిత్స, ప్రమాదాలకు గురి కాకుండా చూడటం, త్రాగే నీటిని పరిశుభ్రంగా చూడటం, నర్సులకు శిక్షణ ఇవ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపడానికి శిక్షణ ఇవ్వడం, ఇలా ఎన్నెన్నో పనులను ఈ రెడ్ క్రాసే చేపడుతుంది. క్రీస్తు శకం 1859లో ఉత్తర ఇటలీలో సోలిఫెర్నో అనే గ్రామంలో ఫ్రెంచ్ ఇటలీ సైనికులకు ఆస్ట్రియా సైనికులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారు, మరెంతో మంది గాయాలు పాలయ్యారు. ఆ సమయంలో స్విట్జర్లాండ్ దేశస్థుడు హెన్రీ డాంట్ ఫ్రాన్స్ చక్రవర్తి 3వ నెపోలియన్ను కలవడానికి వచ్చారు. అక్కడ యుద్ధ దృశ్యాలను, గాయపడ్డ సైనికులను చూసి చలించిపోయారు. వారికి ఎలాగైనా సహాయం చేయాలనుకుని స్థానికుల సహాయం తీసుకుని అక్కడ గాయపడ్డ సైనికులను స్వయంగా పలకరించి వైద్య సహాయం అందించారు. డాంట్ చేసిన ఈ సేవా కార్యక్రమం అతని జీవితాన్ని మార్చేసింది. యుద్ధభూమి సోలిఫెర్నో జ్ఞాపకార్థం అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశాడు. దీనిని దేశ దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలకు అందించాడు. యుద్ధంలో గాయపడిన సైనికులకు మిగతా వారు సహాయం చేయాలి, ఇది మానవ ధర్మం అని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. అది అందరినీ ఆకట్టుకుంది. హెన్రీ డాంట్తో జనరల్ జీషోర్, వైద్యులు ఆఫిరా, మనయిర్, న్యాయవాది మాయనియర్లు కలిశారు. ఈ 5గురు వ్యక్తుల ఆధ్వర్యంలో 1863లో అక్టోబర్ 20న ఒక మహాసభ జరిగింది. ఈ సభకు 14 రాజ్యాల వారు 36 మంది ప్రతినిధులను పంపారు. 1864లో మరొక మహాసభ జరిగింది. స్విట్జర్లాండ్ ఫెడరల్ ప్రభుత్వం వారు ఈ సభకు ఏర్పాట్లు చేశారు. 2 రోజుల చర్చల అనంతరం మొదటి జెనీవా కన్వెన్షన్ ను రూపొందించారు. ఇందులో 10 ముఖ్యాంశాలున్నాయి. వాటిలో తప్పనిసరిగా పేర్కొనదగినవి: ఈ ఒప్పందంపై సంతకం పెట్టే అన్ని ప్రభుత్వాలు ఇక ముందు యుద్ధ సమయాల్లో గాయపడిన, జబ్బుపడిన సైనిక సిబ్బందిని సంరక్షించి తీరాలి. గాయపడిన వారికి సంరక్షణ చేస్తున్న వారిని కూడా యుద్ధ సమయాల్లో కాపాడాలి. ఆసుపత్రులు, ఆసుపత్రి పరికరాలు, అంబులెన్సులపైన దాడి చేయకూడదు. అవకాశం ఉన్నప్పుడల్లా యుద్ధ ఖైదీల మార్పిడి జరగాలి. ఇలాంటి ముఖ్యాంశాలున్న కన్వెన్షన్ పై సంతకం చేసిన సమయం ప్రపంచ చరిత్రలో ఒక మైలురాయి వంటిది. ఆ రోజు నుంచి యుద్ధ ఖైదీలను హతమార్చటం, గాయపడిన సైనికులు నిరాశ్రయులుగా మరణించటం నిలిపివేయబడ్డాయి. రెడ్ క్రాస్ ను స్థాపించిన మొదటి కొన్ని సంవత్సరాల వరకు యుద్ధంలో గాయపడ్డ వారి సహాయక సంఘం అని పేరుతో పిలిచేవారు. 1867 సంవత్సరంలో నెదర్లాండ్స్ అధికార పూర్వకంగా ఆమోదించిన తర్వాత దీనికి రెడ్ క్రాస్ అనే పేరు పెట్టడం జరిగింది. రణమధ్యంలో కరుణ అనే భావం వచ్చే లాటిన్ భాషా సూక్తిని ఇంటర్ ఆర్మా కారిటాస్ ను రెడ్ క్రాస్ నినాదంగా స్వీకరించారు. 1899 నుంచి 1902 వరకు బోయో యుద్ధం జరిగినప్పుడు గాంధీజీ కూడా ఎంతో ఉత్సాహంతో స్వచ్ఛంద సేవకునిగా పనిచేశారు. దక్షిణాఫ్రికాలోని భారతీయులకు నాయకునిగా సేవలు అందిస్తున్న రోజులవి. మొదటి ప్రపంచ యుద్ధం ఎన్నో దేశాలను, కోట్లాది ప్రజలను కలతపెట్టింది. లక్షలాది సైనికులు ఈ పోరాటంలో పాల్గొన్నారు. చనిపోతున్న వారికి, గాయాలు పడ్డవారికి సహాయం చేసేందుకు రెడ్ క్రాస్ స్వచ్ఛంద సేవకులు నిర్విరామంగా పనిచేశారు. ఈ స్వచ్ఛంద సేవకులు చేసిన సేవకు గుర్తింపుగా 1917వ సంవత్సరంలో రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. భారతదేశంలో 1920వ సంవత్సరంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టం ప్రకారం ఇండియన్ రెడ్ క్రాస్ స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో రెడ్ క్రాస్ రోడ్డులో ఉంది. రాష్ట్ర రాజధాని నగరాలన్నిటిలో రెడ్ క్రాస్ శాఖలు ఉన్నాయి. రెడ్ క్రాస్ భవనాలు చైతన్యంతో ఎప్పుడు ఏదో ఒక పనిలో హడావిడిగా ఉంటాయి. ఒక విభాగంలో బస్ కండక్టర్లకి ప్రథమ చికిత్సలో శిక్షణ ఇస్తూ ఉంటారు. ప్రమాదంలో కాళ్ళు చేతులు పోగొట్టుకునేవారు కృత్రిమ అవయవాల కోసం దరఖాస్తులు ఇస్తూ ఉంటారు.
మరో విభాగంలో పేద పిల్లలకు బట్టలు, విటమిన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. 1922వ సంవత్సరంలో జూనియర్ రెడ్ క్రాస్ ప్రారంభమైంది. ఆరోగ్యాన్ని, ప్రాణాన్ని, అంతర్జాతీయ స్నేహాన్ని పరిరక్షించి పెంపొందింప చేయడమే జూనియర్ రెడ్ క్రాస్ లక్ష్యం. ఈనాడు భారతదేశంలో వేలాది మంది పిల్లలు జూనియర్ రెడ్ క్రాస్ ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. నా ఆరోగ్యాన్ని, ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జబ్బు పడిన వారికి, బాధలు పడేవారికి, పిల్లలకి సహాయం చేస్తానని, ప్రపంచంలోని పిల్లలందరినీ కూడా నా మిత్రులుగా భావిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. హెన్రీ డాంట్ ప్రారంభించి ఊపిరి పోసిన ఉద్యమం ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. ఆయన ఆశయాలు లక్షలాది మందిని ఏకం చేశాయి. మానవ చరిత్రలో అపురూపమైన మానవతా విలువలతో రూపొందిన సంస్థ రెడ్ క్రాస్. రెడ్ క్రాస్ కు రూపకల్పన చేసిన డాంట్కు శాంతి సంస్థను ప్రారంభించిన ఫ్రెడరిక్ పాజేకు కలిపి 1901లో నోబెల్ బహుమతినిచ్చారు. ప్రతి సంవత్సరం మే 8వ తేదీన హెన్రీ డాంట్ జన్మదినాన్ని ప్రపంచ రెడ్ క్రాస్ దినంగా జరుపుకుంటున్నారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన స్థావరం జెనీవాలో ఉంది. ఈ రెడ్ క్రాస్ సంస్థకి సెంట్రల్ బ్రౌజింగ్ ఏజెన్సీ అనే అనుబంధ సంస్థని స్థాపించి దీని ద్వారా గాయపడిన వారి వివరాలను వారి కుటుంబాలకు తెలుపుతూ సేవలు అందించారు. రెడ్ క్రాస్ సంస్థ 2వ ప్రపంచ యుద్ధంలో కూడా ఎన్నో ఉత్తమ సేవలు చేసింది. ఈనాడు ప్రపంచమంతా విస్తరించింది. యుద్ధ రంగాలలో, ప్రకృతి వైపరీత్యాల్లో ఎన్నో సేవలు చేస్తుంది. 1965వ సంవత్సరంలో ఈ రెడ్ క్రాస్ సంస్థ 7 లక్ష్యాలను ప్రకటించింది. అవి మానవత్వం, నిష్పక్షత, తటస్థత, స్వయం ప్రతిపత్తి, స్వచ్ఛంద సేవ, ఐక్యత, విశ్వజనీనత. రెడ్ క్రాస్ అంతర్జాతీయ సమైక్యతకు, ప్రపంచ శాంతికి దోహదపడే సేవలు చేస్తుంది. వీరి దృష్టిలో బాధితులు ఎవరైనా ఒకటే. భారతదేశంలో జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఆధ్వర్యంలోనూ, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ ఆధ్వర్యంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తుంది. రెడ్ క్రాస్ సంస్థకు అనుబంధంగా జూనియర్ రెడ్ క్రాస్ దాని శాఖలు పనిచేస్తున్నాయి. పాఠశాల, కళాశాల విద్యార్థులు, సేవా కార్యకర్తలు ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందించదగినది. ఎలాంటి ఆపద కలిగినా అందరికంటే ముందుగా ఆదుకోవడానికి ముందుకొచ్చే సంస్థ రెడ్ క్రాస్. ఇరాన్ రాజధాని టెహరాన్లో భూకంపం సంభవించినప్పుడు రెడ్ క్రాస్ ప్రథమ చికిత్స చేసింది, మందులు అందించింది, ఆహారం సరఫరా చేసింది, వసతి ఏర్పాట్లు చేసింది. ఆ భూకంపంలో 40,000 మంది మరణించారు, 20,000 మంది గాయపడ్డారు. వార్తా ప్రసార వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైంది. బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అయినా ఆ ప్రమాదం ముందుగా గుర్తించి తగిన సహాయం చేసింది రెడ్ క్రాస్ సంస్థ. రెడ్ క్రాస్ సంస్థ కరువు కాటకాలు వచ్చినప్పుడు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు కూడా ప్రజలకు అమూల్యమైన సేవలు అందిస్తుంది. వైద్యశాలలు స్థాపించడం, రక్తనిధులు సేకరించడం, అవసరానికి ఆదుకోవటం రెడ్ క్రాస్ లక్ష్యం. ఇప్పుడు ముఖ్యాంశాలు. యుద్ధాలలో గాయపడిన సైనికులకు, ప్రజలకు సేవ చేయడం, ప్రథమ చికిత్స, ప్రమాదాలు జరగకుండా చూడటం, త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ ఇవ్వటం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపడానికి శిక్షణ ఇవ్వడం, యుద్ధంలో గాయపడ్డ వారి సహాయక సంఘం అనే పేరుతో పిలిచేవారు. గాంధీ గారు కూడా ఎంతో ఉత్సాహంతో స్వచ్ఛంద సేవకునిగా పనిచేశారు. 1917వ సంవత్సరంలో రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. భారతదేశంలో 1920వ సంవత్సరంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టం ప్రకారం ఇండియన్ రెడ్ క్రాస్ స్థాపించబడింది.
1922వ సంవత్సరంలో జూనియర్ రెడ్ క్రాస్ ప్రారంభమైంది. ప్రతిజ్ఞ: నా ఆరోగ్యాన్ని, ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జబ్బు పడిన వారికి, బాధలు పడేవారికి, పిల్లలకి సహాయం చేస్తానని, ప్రపంచంలోని పిల్లలందరినీ కూడా నా మిత్రులుగా భావిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మే 8వ తేదీన హెన్రీ డాట్ జన్మదినాన్ని ప్రపంచ రెడ్ క్రాస్ దినంగా జరుపుకుంటారు. రెడ్ క్రాస్ సంస్థ లక్ష్యాలు: మానవత్వం, నిష్పక్షత, తటస్థత, స్వయం ప్రతిపత్తి, స్వచ్ఛంద సేవ, ఐక్యత, విశ్వజనీనత. భారతదేశంలో జాతీయ స్థాయిలో రాష్ట్రపతి ఆధ్వర్యంలో, రాష్ట్ర స్థాయిలో గవర్నర్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తుంది. ఈ సంస్థ ద్వారా విద్యార్థులు సేవా కార్యక్రమాలు అలవర్చుకోవడం నిజంగా అభినందించదగినది. రెడ్ క్రాస్ సంస్థ కరువు కాటకాలు వచ్చినప్పుడు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు కూడా మానవాళికి అమూల్యమైన సేవలు అందిస్తుంది.